జబర్దస్త్ సీను, బిల్డప్ బాబాయ్, కామెడీగా ఉండే రాజు క్యారెక్టర్, ఇంకా ఒక వంటోడి క్యారెక్టరు. ఇలాగా సీనుగాడు ఏం పిలిచినా ఎన్ని అన్నా సరే ఆడి క్యారెక్టర్కి లెంగ్త్ టైం సరిపోదు. అంటే నేను జబర్దస్త్ ముందు వాడిని వేరే ఒకటి రెండు టీవీలో చూశాను, కానీ అప్పటికి రిజిస్టర్ అవ్వాల. జబర్దస్త్ చూసినప్పుడు మాత్రం ఆ అబ్బాయి ఒకటేనా అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వాడు ఐ థింక్ ఏడో ఎపిసోడ్లోనే 8వ ఎపిసోడ్ ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత వాడి పెర్ఫార్మెన్సు, వాడి యాక్షన్ చూసి నిజంగా అంటే నేను ఇది గొప్పతనం కోసం దీనికోసం చెప్పట్లేదు. నేను బాగా ఎక్కువ హాలీవుడ్ నుంచి ఆఖరికి మలయాళం సినిమాల్లో కామెడీల వరకు నాకు కామెడీ అంటే బేసిక్ ఇష్టం, బాగా చూస్తాను. వీడి కామెడీ చూసిన తర్వాత నిజంగా రియల్లీ షాక్డ్. ఎందుకు అరే ఒక చిన్న టీవీ సీరియల్లో ఒక కామెడీ షోకి ఇంత టాలెంటెడ్ ఫెలో ఎవడు ఇది అంటే ఇది ఎంత టాలెంట్ అంటే మన ఒక 5 అడుగుల 6 అంగుళాలు ఉన్న బాడీలో ఒక టన్ను టాలెంట్ కూరిపెట్టినట్టున్నాడు దేవుడు. అలాగా అంత టాలెంట్ అని షాక్ అయిపోయాను. అంటే ఇంకా ఏ రోజుకు ఆ రోజు వాడి జబర్దస్త్లో వాడి గ్రోత్ చూసి ఇంకెట్లయిపోయానంటే ఫ్రాంక్లీ టెల్లింగ్ వాడికి నేను చాలామంది ఇష్టం నాకు ప్రపంచ కామెడియన్స్లో నేను చెప్తాను. ఇది వాడిని హైలైట్ చేయటే కదా, నా మనసులో భావం చెప్తాను. చార్లీ చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ, లేదా భారతదేశంలో ఒక ర్యాలింగ్ గారు, ఒక బ్రహ్మానందం గారు, లేకపోతే అటు హిందీలో మొహమ్మద్ గారు, ఇలాంటి గ్రేటెస్ట్ కామెడియన్స్ చూశాను. వీడు మామూలు కామెడీని కాదండి, వీడు ఎక్సెప్షనల్ కామెడీను. నాకు అసలు వీడు ఇంత టాలెంటెడ్, ఇంతవాడు వీడు ఎలాగా వీడికి ఏ క్యారెక్టర్ ఇస్తే సినిమా ఇండస్ట్రీలో వీడు షైన్ అవుతాడని నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే వీడిలో ఒక 10% ఉన్న కామెడియన్స్ కూడా ఇవాళ మా జబర్దస్త్ నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు అయినారు. వీడు కొంచెం డిలే అయింది, అది వేరే సంగతి. అంటే సారీ, మధ్యలో వీడు అని పిలుస్తున్నందుకు నాకు ఆడితోటి ఒక ఎఫెక్షనేట్ అనుబంధం. ఎందుకంటే ఆయన వాడి గ్రోత్ అంతా చూసినాడు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఏంలా నాకు కొడుకులాగా ఫీల్ అవుతానండి. సో అందుకనే వీడు అంటున్నాను. ఏదో అహంకారంతో బలుపుతో అంటలేదు వాడిని. ఆడి గ్రోత్ డే బై డే చూసిన తర్వాత ఒకరోజు ఎందుకు అన్నయ్య గారితో కూర్చున్నప్పుడు ఆ పిల్లోడు ఎవర్రా బాగా చేస్తాడు, వాడి పేరేంటి అని అడిగానే. అప్పుడు చెప్పాను నేను, ఎవరు అన్నయ్య చాలా టాలెంటెడ్ అన్నయ్య, వీడిని ఎట్లయినా మీరు ఎంకరేజ్ చేయాలి అంటే అప్పుడు అన్నయ్య 150లో పెట్టాడు. సో వీటన్నిటితో పాటు వాడు సీనుగాడు చాలా డీసెంట్ మంచి కల్చర్డ్ వాడు. తర్వాత నేను వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నది ఎప్పుడో బిగినింగ్లోనే చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడన్న చాలా డిలే అయింది. కారణం ఏంటంటే వీడికి ఏం క్యారెక్టర్ ఇస్తే సరిపోద్ది అనేది డైరెక్టర్స్ కూడా అవగాహన లేదు. నేను చాలామంది డైరెక్టర్ చెప్పేవాడిని, వీడు మామూలు ఆర్టిస్ట్ కాదండి, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని. సో నాకు అలా చూసిన తర్వాత ఏంట్రా సీను, నేను అనుకున్నంతకి నీకున్న టాలెంట్కి నీకు వచ్చే క్యారెక్టర్కి సంబంధం లేదురా అని నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని. సరే వాడు ఏదో నెమ్మదిగా అటు అన్నయ్య గారి సినిమాలు, కొంతమంది పెద్ద హీరోల సినిమాలు చేస్తూ కూడా తనకు తానుగా ఇండిపెండెంట్గా కొన్ని చిన్న సినిమాలు, లేకపోతే ఒక మంచి అప్కమింగ్ డైరెక్టర్ సినిమాలు, జాంబిరెడ్డి కానీ, మొన్న వచ్చిన హనుమాన్ కానీ, కొన్ని సినిమాల్లో చిన్న పెద్ద సినిమాల్లో వీడి క్యారెక్టర్ చూసి వీడికి అసలు మామూలు పెర్ఫార్మెన్స్ చేయాలి. రాజు యాదవ్ క్యారెక్టరు ఆడికాడే అన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అలా నవ్వు మొహంలో పెట్టి ఆడు ఏడిపోయినా నవ్వైనా బాధైనా అదే మొహంతో ఉంటాం చాలా చాలా డిఫికల్ట్. మీ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే వీడిని టీవీలో చూసినప్పుడు అనేవాడిని, అరే నువ్వు బుల్లితెర కమల్ హాసన్ రా అనేవాడిని. ఎందుకంటే ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే, ఎంత వెరైటీలు ట్రై చేసే యాక్టర్ అయినా సరే మ్యాక్సిమం ఒక 7-10 రకాల క్యారెక్టర్లు చేయగలడు. కానీ 10 రకాల క్యారెక్టర్లు చేసేవాళ్ళు కూడా 1-2 డిక్షన్స్ పెడతారు. కానీ వీడు 10 రకాల డిక్షన్స్
అంటే ఇటు 10 రకాల క్యారెక్టర్లు కాదు, ఇటు నాకు తెలిసినంత వరకు 40-50 క్యారెక్టర్స్ ఉంటాయి సీనుగాడి అకౌంట్లో. 40-50 డిక్షన్స్ పెడతాడు, 40-50 గెటప్లు వేసాడు, 40-50 రకాల హెయిర్ స్టైల్స్. వాడి డెడికేషను, వాడి ఇది చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, వాడి దురదృష్టం మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాడు ఉంటాం. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. నేను అది కేవలం వాడిని హైలైట్ చేయడానికో వాడిని గొప్ప చేయటం కాదు, అంత ఎక్సెప్షనల్ యాక్టర్ ఆడు ఇంకా నాకు తెలిసి వాడి టైం వస్తే మాత్రం, సీనుగాడికి టైం వచ్చినప్పుడు మాత్రం వాడిని ఎవ్వడు పట్టుకోలేడు. ఖచ్చితంగా చెప్పగలను, వీడు ఒక రాజుబాబు లాగా, ఒక బ్రహ్మానందం లాగా, లేకపోతే ఒక మహమ్మద్ లాగా, ఒక మలయాళీ గ్రేటెస్ట్ కమెడియన్ జగతి గారి లాగా వీడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యాక్టర్ అవుతాడు వీడు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఇంట్లో నాకు మా అన్నయ్య అన్న, మా కళ్యాణబాబు అన్న, మా చరణ్, మా పిల్లల యాక్టింగ్ నచ్చుద్ది, చాలామంది ఫ్యాన్స్గా ఉన్నాను. అలాగే రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్, లేకపోతే హాలీవుడ్లో చార్ల్టన్ హెస్టన్, ఇలాంటి గ్రేటెస్ట్ హీరోలు అంటే చాలా ఇష్టపడతాను నేను. కామెడియన్స్లో ఈయన చాప్లిన్ గారిని కొట్టేవాళ్ళు లేడు. ఇలాంటి దీంట్లో నేను యాక్చువల్ చెప్పాలంటే తెలుగు వరకు వచ్చేటప్పటికి, అందులో టీవీకి వచ్చేటప్పటికి ఐఆమ్ ఫ్యాన్ ఆఫ్ గెటప్ సీన్. ప్లీజ్ బిలీవ్ మీ, ఇది నేను వాడిని స్టడీ చేసి వాడి మీద ఒక బుక్ రాయగలను. అంత స్టఫ్డ్ టాలెంట్ని స్టఫ్ చేసి పెట్టి, ఒక 10 టన్నుల టాలెంట్ని 5 అడుగుల 6 అంగుళాల బాడీలో స్టఫ్ చేసి పెట్టి పంపించాడు దేవుడు అండి. సో నాకు వాడి గ్రోత్ కానీ ఏదన్నా చూస్తే మాత్రం నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నేను జడ్జిగా ఉన్న షోలో వాడు అలా గ్రో అయిన తర్వాత ఏదో ఒక కైండ్ ఆఫ్ తండ్రి ముందు కొడుకు పెరిగి పెద్దవాడితే వాడు ఎంత గొప్పవాడు అవుతుంటే చూసి సంతోషిస్తాడు. నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అలా ఉంటుంది. సో సీనుగాడికి మంచి హిట్ రావాలి. వాడు చాలా ఇంకా అనేక క్యారెక్టర్ యాక్టర్గా, అటు కామెడీలోనే వాడు రకరకాల క్యారెక్టర్స్, అదేవిధంగా మంచి ఎమోషన్స్ చేయగలడు, అన్ని రకాల నవరసాలు పండించగలడు, అన్ని కలిసినటువంటి ఒక సంపూర్ణమైన నటుడాడు. బట్ వాడికి టైం రావాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్ రావాలి. నేను చెప్తున్నా కదా, తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా సరే వాడిని ఉపయోగించుకుంటే మాత్రం మామూలు రిజల్ట్స్ తీసుకురాడు. వెరీ 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 బెస్ట్ యాక్టర్ నాకు తెలిసినంత. గెటప్ సీను గాడి రాజు యాదవ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఎందుకో ఇలాంటి ఒక ఆడియో చేయాలనిపించింది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రాజు యాదవ్ సీను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.